ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అయితే ఇటువంటి అమరావతికి సంబంధించి గత ప్రభుత్వంలో ఈ అమరావతి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళారా చూశారు. అయితే ఇటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి గెజిట్ రూపొందించడానికి బిజీగా ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అనుమతులు వచ్చినటువంటి నేపథ్యంలో అతి కొద్ది రోజుల్లో బిల్లు పాస్ అవుతుంది. మరి మొత్తానికి భవిష్యత్తులో రాజధాని అమరావతి పరిస్థితి ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్కారం వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాలు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు అమరావతి పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు, అక్కడ రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు వాటన్నిటి ఫలితాలు ఫలించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పుడు అక్కడ ఎవరు ఊహించిన విధంగా. అయితే ఇప్పుడు దానికి సంబంధించి భవిష్యత్తులో కూడా శాశ్వతంగా అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పేసి గెజిట్ పాస్ అవుతున్నట్టు సమాచారం అందుతుంది. ఏమంటారు? అసలు వెంకట్, ఈ రాజధానికి సంబంధించి గజెట్ పాస్ అయిందా పాస్ అవ్వలేదా అనేది పెద్ద ప్రశ్న కాదు. ఒకసారి రాజధానిగా ఫలానా నగరాన్నో ఫలానా ప్రాంతాన్నో ఎంపిక చేసిన తర్వాత పరిపక్వత గల నాయకులైతే దాని బాధ్యతని ఏ ప్రభుత్వాలు మారినా అది ముందుకు తీసుకెళ్తారు. రాజకీయ పరిపక్వత లేకుండా ఒక నీచమైనటువంటి మనస్తత్వం ఉండి ప్రాంతీయ అభిమానాలు దురభిమానాలు ఉన్న వ్యక్తులు గనక అధికారంలోకి వస్తే, అంటే గాడిదకి కొమ్ములు వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒక నీచమైన వ్యక్తులు గనక అధికారంలోకి వస్తే ఇలాంటి అరాచకాలు జరుగుతాయి అనడానికి ఉదాహరణ. గతంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ రాజధానికి పట్టని దుర్గతి అమరావతికి పట్టింది. అమరావతిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఎంపికైనా ఏ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఆటోమేటిక్గా అది నైతిక బాధ్యత. రాజధాని అందరికి సంబంధించింది కదా. అదే అన్నా, అది ఆల్రెడీ ఎంపిక చేశారు. ప్రధానమంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేశాడు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి అయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభలో ఈ అమరావతి రాజధాని నేను ఆహ్వానిస్తున్నాను, 33,000 ఎకరాలు కూడా ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం. అప్పటికి ఇంకా 33,000 ఎకరాలు సమకూరలేదు కాబట్టి అత్యంత వీలైనంత ఎక్కువ ఎకరేసి తీసుకోండి, మంచి రాజధాని నిర్మించండి, మేము మనస్ఫూర్తిగా నేను మద్దతు ఇస్తున్నాను అన్నాడు. శాసనసభలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా అయ్యి అది రాజధాని కాదు, నేను ఇంకొక 3 రాజధానులు ఇంకొక 2 రాజధానులు పెడుతున్నాను అని అన్నాడంటే అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారని ఓటర్లు ఎవరైనా అనుమానిస్తారా? ఆయన్ని నమ్మారు. ఎందుకంటే అదే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాడు. అదే విధానం ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆయన ఇల్లు కట్టుకుంటాడు, కట్టుకోపోతాడు, అది వేరే మాట. అనేక వ్యవస్థలని 70% బిల్డింగ్స్ కూడా పూర్తి అయిపోయినాయి. మల్టీ స్టోరీడ్ కాంప్లెక్సెస్, తర్వాత మౌలిక సదుపాయాలు అయిపోయినాయి. తర్వాత అదే రాజధానిగా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ముందు మంజూరు చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంజూరు చేస్తే మేము దాన్ని రాజధానిగా పరిగణించడం లేదని చెప్పి తిప్పి పంపించాడు. అటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతారని ఎవడు ఊహిస్తారు? ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అయినా సరే ఆ నైతిక బాధ్యత కొనసాగిస్తారనుకున్నారు. అది అనూహ్యంగా జరిగిన సంఘటన. అది చరిత్రలోనే ఒక తప్పిదం. అది ప్రజలు చేసిన తప్పిదమా లేకపోతే అలాంటి వ్యక్తి ఆ పదవిలోకి రావటం వలన ఒక చరిత్రాత్మక తప్పిదం జరిగిందా మనం చెప్పలేం. కానీ మీరు అన్నట్టు ఆ భూములు ఇచ్చిన రైతులు పడ్డ బాధలు ఇంత అంత కాదు. ముఖ్యంగా మహిళా రైతులు ఎప్పుడైనా ఇంటికి సంబంధించిన అంశాలన్నీ చక్కదిద్దుకునేది ఇంట్లో మహిళ మాత్రమే. పిల్లల చదువులు కానీ వాళ్ళకు సంబంధించిన ఇతర బాధ్యతలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఆ ఇళ్ళందరూ కూడా ఎంత అవస్థలు పడ్డారంటే ఈయన కవులు ఇవ్వడం, తర్వాత ముందుకు వెళ్ళనివ్వలేదు. జీవితాలే కుటుంబాలే ఛిద్రం అయిపోయినాయి. అసలు అంతకాలం సుదీర్ఘంగా నిరాహార దీక్షలు చేశారంటే శిబిరాలు పెట్టుకుని అసలు ఎక్కడన్నా చరిత్రలో జరిగిందా? 5 సంవత్సరాల పాటు మీరు కూడా పాల్గొన్నట్టున్నారు. నేను వెళ్ళాను. అవును, 2020 సంక్రాంతి రోజు నేను అక్కడే ఉన్నా. ఆ రాత్రి అక్కడ చేరుకుని, ఎందుకంటే నేను రైతు బిడ్డగా పొలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఉండే మనోవేదన ఎంత ఉంటుంది అనేది చాలా బాధ. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. భోగి రోజు రాత్రి ఆ వెల్లటూరు అనే గ్రామంలో ఎక్కడైతే శిబిరం జరుగుతుందో 3 స్వర్ణకారు రైతులు చనిపోయారు. బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, వెనకబడిన తరగతులు. ఆ రోజు అక్కడికి వచ్చి బాధపడతా ఉండేవాళ్ళు అంట, ఇది ఎప్పుడన్నా సమస్య పరిష్కారం అవుతుందా, ఇంకా ఎన్నాళ్ళు అని. జగన్మోహన్ రెడ్డి ఉన్నాళ్ళు అవ్వలేదు. ఆ 3 సంక్రాంతి రోజే చనిపోయారు. అట్లా చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దాన్ని
కేంద్ర ప్రభుత్వం కూడా చూసిన తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం భాగస్వామి కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా రాకూడదు. ఎవరు రేపు వచ్చినా కూడా అమరావతి అనేది మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలి. మళ్ళీ దీన్ని తీసుకెళ్లి నేను ఎక్కడో ఉరవకొండలోనో ఇంకెక్కడో అనంతపూర్లోనో లేకపోతే శ్రీకాకుళంలోనో పెడతాననే మాట రాకూడదు. కడపలోనో లేకపోతే ఇడుపులపాయలోనో ఎవరిష్టం వాళ్ళది. దానికి ఏముంది? 3 రాజధానులు పెట్టడం ఏంటండి? అసలు 3 రాజధానులు ఏమన్నా ఎక్కడ పెట్టారో? 3 గజాలు 3 ఇటుకలు కూడా పెట్టలేదు. అదే కదా కనీసం పెట్టినందు ఆ మాట అన్నందుకన్నా కనీసం భూసేకరణ అన్న చేశారా? కనీసం నోటిఫికేషన్ ఇచ్చాడా? కనీసం నోటి మాటగా ఆయన అప్పీల్ చేశాడా? బిల్లు పాస్ అవ్వకుండా ఎన్ని ఎలా జరుగుతాయి అసలుకి? అదే మరి అసలు ఆ పని అడగొచ్చు కదా. ఇప్పుడు మీరు అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. కర్నూలులో కూడా ఒక 3,000 ఇవ్వండి, న్యాయ రాజధానిగా పెడుతున్నాను. వైజాగ్ లో కూడా ఇవ్వండి, నేను పరిపాలనా రాజధాని పెడుతున్నాను. అక్కడ ఏం ఫార్ములా ఇచ్చారు అంతే, అదే నేను ఇస్తానని కూడా చెప్పలేకపోయాడు కదా. ప్రజలు కూడా స్వాగతించారు. వైజాగ్ వాళ్ళు ఒప్పుకోలేదు. కోలా ఇతను వస్తున్న ఉద్దేశాలు వాళ్ళు గ్రహించారు. నువ్వు వైజాగ్ వస్తుంది, భూ కబ్జాలు చేయడానికి వస్తున్నావు, అందుకే ముందు నీ ఏజెంట్ గా విజయసాయి రెడ్డిని పంపించావు, ఇప్పటికే మేము బాధపడుతున్నాం కాబట్టి మాకు వద్దని వాళ్ళు చెప్పేశారు. ఇలాంటి వ్యక్తులు భవిష్యత్తులో కూడా వస్తారు అనే ఉద్దేశం మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ టైం ఇలాంటి అనుభవాన్ని చూసింది కాబట్టి కేంద్ర న్యాయశాఖ బందోబస్తుగా ఒక చట్టాన్ని రూపొందించింది, ఒక బిల్లు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి మాత్రమే రాజధాని. ఇక ఈ రాజధాని విషయంలో ఇతర ప్రతిపాదనలు కానీ ఇతర సవరణలు కానీ ఏమీ జరగటానికి వీల్లేదు. అధికారికంగా పార్లమెంట్ కూడా ఆమోదిస్తానికి బిల్లు తయారు చేసి డ్రాఫ్ట్ని ఆమోదం చేశారు. ప్రభుత్వం నుంచి డ్రాఫ్ట్ బిల్ రెడీగా ఉంది. ఇక రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఒక చట్టంగా మారుతుంది. రాష్ట్రపతి కూడా సంతకం పెట్టేస్తారు. అసలు యాక్చువల్గా రాజధాని ఫలానని అంత చట్టం చేయాల్సిన అవసరం కూడా లేదండి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి చూసిన తర్వాత రేపు ఎప్పుడన్నా భవిష్యత్తులో కూడా భారతదేశంలో ఇలాంటి రాష్ట్ర విభజనలు జరిగిన సందర్భాల్లో ఏ ప్రాంతాన్ని అయితే ఏ పట్టణాన్నో నగరాన్నో రాజధానిగా నిర్ణయిస్తారో ఆ నిర్ణయించడంతో పాటు అప్పటికప్పుడే దాన్ని ఒక బిల్లు రూపంలో పార్లమెంట్ కూడా ఆమోదించి రాష్ట్రపతి చేత సంతకం పెట్టించాల్సిన అవసరాన్ని అమరావతి నొక్కి చెప్పింది ఆచరణలో. కానీ అమరావతి కోసం అక్కడ ప్రాంతంలో ప్రజలు చేసిన త్యాగం కానీ ఆ ప్రాంత మహిళలు చేసిన త్యాగం కానీ చరిత్రలో నిలిచిపోద్ది. కాకపోతే వాళ్ళకి ఆ బాధలు రాసిపెట్టి అంటాం కదా మనం, ఇంట్లో ఏదో రాసిపెట్టి ఉంటే తప్పించలేమని. ఇప్పుడు ఆ రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు ఎన్ని పడ్డారు అనిపించారు. ఇక ఇప్పుడు దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా అమరావతి రాజధానిగా ఉంటుంది. అమరావతి ఉజ్వలంగా వెళ్ళిపోతుంది, దానికి ఏం సందేహం లేదు. అమరావతికి కావాల్సిన అన్ని అంగులు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలు, ఒక అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది అవసరం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక మంచి రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్ర బిందువుగా కావాలి. ఇప్పుడు విజయనగరం దగ్గర కడుతున్నప్పటికీ భోగాపురంలో ఒక ప్రాంతానికి, కానీ ఇది కేంద్ర బిందువుగా ఉంది కాబట్టి ఇప్పుడు చెన్నయ్యో లేకపోతే హైదరాబాదో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈవెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం వెళ్ళాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంత వాసులకి హైదరాబాద్ ఎంత దూరమో భోగాపురం కూడా అంతకన్నా ఎక్కువ దూరమే ఉంది భౌగోళికంగా. కాబట్టి ఇది కేంద్ర బిందువుగా రాజధానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావటం అనేది కూడా చాలా మంచి పరిణామం. అన్నీ బాగానే అవుతున్నాయి. వీళ్ళు పడ్డ బాధలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫలవృక్షాలయ్యి ఆ ప్రాంత ప్రజలకి ఎవరైతే బాధలు పడ్డారో వాళ్ళ పిల్లలకైనా కూడా మంచి భవిష్యత్తుని ఆస్వాదించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎన్నో క్యాపిటల్స్ కట్టాలని చెప్పుకున్నారు, ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు గెజిట్ పాస్ అవ్వబోతుందని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి గెజిట్ కన్నా ముందే వాళ్ళు చెప్పేశారు, మేము చేసిన తప్పేను, 3 ప్రాంతాల్లో ఇక ఉండదు. ఒప్పుకున్నారు ఇక అమరావతి మా రాజధాని అని కూడా. కానీ చనిపోయిన వ్యక్తికి వైద్యం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో వాళ్ళు చేసిన తప్పులకి అది ఎవడో కూడా పట్టించుకోవాలి. మీరు ఇంత చేసి ఇప్పుడు ఏంటారా మీరు చెప్పేది? ఇక వాళ్ళ సాధ్యం కాని పరిస్థితి, అది వాళ్ళ చేతిలో లేదు ఇక అమరావతిని ఆపటం. అప్పుడు నువ్వు ఒప్పుకునేది ఏంటి? ఇక దానికి విలువ లేదు. ఇప్పుడు ఎవడన్నా చనిపోయినాడికి కాఫ్ సిరప్ పోస్తే లోనికి వెళ్తుందా, బయటకు వస్తుందా? బయటకు వస్తుంది. అది అంతే. వాళ్ళు ఇచ్చిన హామీ కూడా ఎవడ పట్టించుకోవాలి, విలువే లేదు. ఓకే రైట్. ఖచ్చితంగా అమరావతి ఇప్పుడు ఎలాగైతే శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి అంతే వేగంగా కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.